గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి, ఎందుకు సడన్గా చంద్రబాబు గారు వీళ్ళని ఈ 40 రోజులుగా పట్టించుకొని ప్రభుత్వం సడన్గా జగన్ గారు వెళ్ళిన తర్వాత కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు, ఏదైనా కానీ సడన్గా ఎందుకు పిలిపించుకుని మాట్లాడారు? వాళ్ళు ఎందుకు అంత సడన్గా చాలా స్పందించిన తీరు కొంచెం మీకేమనిపించింది? సో ఓవరాల్గా ఈ అంబటి రాంబాబు గారు అయితే మాయ చేసి ఉండొచ్చు, అయినా కూడా మా పోరాటం ఆగదని ఆయన అంటున్నారు. జగన్ గారు అయితే దీని వెనకాల చాలా డీల్స్ ఉన్నాయి ఇదని కూడా ఆయన చాలా డీటెయిల్డ్గా మాట్లాడారు. సో మీకేమనిపిస్తుంది ఓవరాల్గా? సార్, చంద్రబాబు నాయుడు గారు మోసం చేయటంలో అంతర్జాతీయ డిగ్రీ పొందినవాడు. ఈ రాష్ట్ర ప్రజల్ని ఇప్పుడు దాకా 3 సార్లు అందరినీ 3 సార్లు మోసం చేసిన సంగతి మనందరికీ తెలిసే. కాబట్టి ఆ కుటుంబాన్ని మోసం చేయడంలో ఆయనకి పెద్ద గొప్ప ఇదేం కాదు. ఖచ్చితంగా భయపెట్టడం జరిగింది సార్ కేఎస్ఆర్ గారు. ఎందుకంటే వీళ్ళు ఇంకో 3 సంవత్సరాలు అధికారంలో ఉంటాం, మీ ఇష్టం ఆలోచించుకోండి అనే భయపెట్టి ఆ కుటుంబాన్ని లొంగ తీసుకున్న మాట వాస్తవం ఉండొచ్చు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను కేఎస్ఆర్ గారు. ఒకటి. రెండోది ఏంటంటే, ఈరోజు ఒక కుర్రవాడు లాకప్ లో చనిపోవటం ఒక విషాదకరమైన బాధ అయితే, ఆ శవాన్ని మాయం చేయటం ఇది చాలా దారుణమైన అంశం. ఆ శవాన్ని తగలబెట్టి ఒక లాడ్జిలో చంపి శవాన్ని బస్ స్టాండ్ లో పడేసి తగలబెట్టేదాకా వెళ్ళిందంటే నిజంగా ఎంత క్రూరంగా ఎంత ఘోరంగా చేశారో ఈ కుర్రవాడిని మనం అర్థం చేసుకోవాలి. మనం చూసాం బాంబే అల్లర్లో కసాబు ఎంతో మందిని భారతీయులను చంపితే మనం అతనికి యావజ్జీవ కారాశిక్ష చేసి క్షమాభిక్ష పెట్టుకున్నా సరే ఈ ప్రభుత్వం పరిశీలిస్తా ఉంది, కేంద్ర ప్రభుత్వం. అలాంటి తరుణంలో ఒక రౌడీ షీటరు ఎన్నో కేసులు ఉన్నాయని చెప్పిన అతను మనిషి అండి, కుర్రవాడు. ఆ కుర్రవాడిని నిజంగా తీసుకువెళ్ళి ఇంత దారుణంగా చేయటం చాలా దారుణమైన అంశం. దీన్ని మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, మనం చెప్పేది, మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ఎవరిని వేశారు? ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి ఆఫీసర్ని వేశారు. ఆయన సిపి కన్నా చిన్న స్థాయి, పై స్థాయి అధికారి. ఇప్పుడు సిపిని ఇన్వెస్టిగేట్ చేయాలన్నా లేకపోతే పైన అధికారులు ఇన్వెస్టిగేట్ చేయాలన్నా ఒక కింద ఆఫీసర్ని వేసి ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తారండి? ఒక పోలీసులు చంపితే మరో పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని వేస్తే ఉపయోగం ఏముంది? ఈ కేసు గ్యారంటీగా నీరు గార్చే కార్యక్రమం చేస్తాం. అందుకని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఎన్ఐఏ కానీ లేకపోతే సిట్టింగ్ జడ్జి, ఎవరైనా సిట్టింగ్ జడ్జి తోటి కానీ ఏదైనా నిష్పక్షపాతంగా ఈ ఎంక్వైరీ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అలానే జడా శ్రావణ్ గారు చాలా చాలా డీటెయిల్డ్ గా ఈ కేసులోకి వెళ్ళి ఆయన అందించిన వివరాలని ఖచ్చితంగా ప్రజలు ఈ రోజు దాన్ని అర్థం చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఎంత ఘోరంగా పనిచేస్తుందో, ఈ ప్రభుత్వం ఎంత ఘోరంగా దిగజారిపోయింది. అదే మరొక విషయం కేఎస్ఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాతనే ఈ కేసుకు ప్రాముఖ్యత వచ్చింది. ఈ సిఐని అర్ధరాత్రి 11 గంటలకు పిలిచి ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారంటే, అప్పుడు దాకా సస్పెండ్ చేస్తున్నాం సిఐ గారికి అని చెప్పిన వాళ్ళు మర్డర్ కేసు ఈ రోజు ఎందుకు పెట్టారు పోలీసు మీద అంటే, ఇదే ప్రభుత్వ పెద్దలకు అంటుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు రంగంలో దిగారు, దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు ఆయన వివరిస్తాడు అనే ఒక భయంతో ఈ రోజు ఎఫ్ఐఆర్ చేయటం జరిగింది ఆ సిఐ మీద. మరొక విషయం ఏంటంటే, తమిళనాడులో మనం చూసాం, ఒక లాకప్ డెత్ లో 8 మంది నుంచి 10 మంది పోలీసులకి మరి యావజ్జీవ కారాగార దీక్ష విధించడం మనం చూసాం. ఖచ్చితంగా ఈ కేసులో కూడా ప్రతి ఎవరిని వదిలిపెట్టకుండా ఆ స్టేషన్ లో ఎవరైతే ఈ కుర్రవాడిని హింసించారో, ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో, ఇంక్లూడింగ్ పై ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా శిక్షించాల్సిన బాధ్యత ఉంది. అంతకన్నా బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ కుర్రవాడు ఆ కుటుంబం చెప్తా ఉన్నారు, మేము జనసేన పార్టీ. నిన్న పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో ఉన్నారు. కనీసం ఆ పార్టీకి చెందిన వ్యక్తి కనీసం ఇంటికి వెళ్ళి చనిపోతే పరామర్శించాల్సిన బాధ్యత లేదా అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నాను జనసేన పార్టీ. నువ్వు తెలంగాణలో ఎక్కడో ఒక చిన్నారికి ఏదో బాగలేదంటే నువ్వు పోయి అంత ముందు రోజే చూసి వచ్చావు. ఆ కుర్రవాడికి కావాల్సిన ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక కుర్రవాడు చనిపోయాడు, ఆ తల్లి ఆవేదన చూసాం మనం అందరం. ఒక కుర్రవాడు చనిపోతే కనీసం విజయవాడలో ఉండి, అతను ఏదో ఓపెనింగ్ వచ్చాడు, అరణ్య భవన్ ఏదో ఓపెనింగ్ కి, కనీసం ఆ ఇంటికి వెళ్ళి, కృష్ణలంక ఎంత దూరం అండి అక్కడి నుంచి,
కృష్ణలంక ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటది. అయినా కాదు అంటే మీరు చెప్పారు బాగానే ఉంది, అయినా కూడా ఈ కుటుంబ సభ్యులైతే అండగా మొన్నేమో జనసేన వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు, అందుకే మేము రాంబాబు గారికి ఇచ్చామన్నారు. ఇప్పుడేమో సీఎం డిప్యూటీ సీఎం అండగా నిలిచారు అని వాళ్ళకి ధన్యవాదాలు కూడా చెప్తున్నారు కదా. మరి ఏ కలవకపోయినా అంటే వాళ్ళని భయపెట్టే కార్యక్రమం ఖచ్చితంగా జరిగి ఉండదు కేఎస్ఆర్ గారు. చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వ పెద్దలు వాళ్ళ లోపలికి వెళ్లే ముందే వాళ్ళ మీద భయం పెట్టి వాళ్ళ లోపలికి తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఏమైనా మనకు తెలియదు కాబట్టి మనం వాటి మీద క్లారిటీగా మాట్లాడాం. ఖచ్చితంగా వాళ్ళని భయపెట్టి భయాందోళనకు గురి చేసే తీసుకువెళ్లే కార్యక్రమం జరిగి ఉంటది కేఎస్ఆర్ గారు. నేను అనుకోవడం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడింది మనం ఆ పిక్చర్స్ విజువల్స్ చూసాం కాబట్టి మనకి లోపల ఏం జరిగింది ఏంటనేది ఇంకా కొంత టైం దొరికితే మనకి బయటకు వస్తుంది. ఆ కుటుంబ సభ్యులు చెప్తే మనకు బయటకు వస్తుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే కానీ కనీసం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మేము జనసేన పార్టీ అని చెప్పుకున్నారు. వాళ్ళు ట్యాగులు చూసి జనసేన పార్టీ అని వాళ్ళందరూ కుటుంబ సభ్యులు గట్టిగా చెప్తే నువ్వు విజయవాడలో ఉండి కనీసం ఒక అడుగు వెళ్ళి వాళ్ళని పరామర్శించే బాధ్యత లేదా అని చెప్తాను. సరే కానీ చాలా దారుణమైన అంశం సార్. రైట్ ఇది చాలా తప్పు. అంటే ఆయన తన క్యాడర్కి ఇచ్చే గౌరవం ఇదేనా? ఆ పార్టీలో వాళ్ళు అంత గట్టిగా పనిచేసిన వాళ్ళకి మీకు ఇచ్చే గౌరవం ఇదేనా? వంగవీటి రాధా కుమార్తె ఎవరండి? ఆమె రాధా రంగా మిత్ర మండలి వాళ్ళు మాకు సహకారం అందించారన్నారు. ఆమె వెళ్ళి పరామర్శించింది. ఆమె వెళ్ళి పరామర్శించిన మీరు కనీసం సౌహృదయంతో వెళ్ళి పరామర్శించలేదంటే మీరు ఏం చేస్తున్నారు? క్యాడర్ కోసం, ఈ యొక్క కార్యకర్తల కోసం ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు ఈ రాష్ట్రంలో అనేది ఈరోజు జనసేన క్యాడర్ లో ఈరోజు వస్తున్న అనుమానాలు. ఈరోజు ఖచ్చితంగా దీని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించాలని డిమాండ్ చేస్తాం. రైట్ సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఈ కేసులో ప్రాధాన్యత పెరగటం ఇవన్నీ చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. కాకపోతే ఇక్కడ సోషల్ మీడియాలో ఏమవుతుందంటే ఇప్పుడు సడన్గా వాళ్ళు ప్లేట్ ఫిరాయించారు, లేదు అంటే చంద్రబాబు గారు పిలిపించుకొని మాట్లాడిన తర్వాత లోబడిపోయారు, ఇతన్ని చాలా రౌడీ, అసలు ఇతన్ని సపోర్ట్ చేస్తారన్నట్టు మాట్లాడారు. అయినా కూడా నేనేమంటా అంటే పిలిపించి మాట్లాడిన తర్వాత ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి పేరు వాళ్ళు చెప్పకపోయినా ఆయన రావటం వల్ల ఇదంతా స్టార్ట్ అయిందని వాళ్ళ మనస్సాక్షికి అయితే తెలుసు. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తన పేరు వస్తుందా లేదా అని ఆలోచించే వ్యక్తి కాదు. అలా ఆలోచించే వ్యక్తి అయితే జనసేన క్యాడర్కి న్యాయం చేయడం కోసం ఆయన వెళ్ళే వ్యక్తి కూడా కాదు. తను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీలకు అతీతంగా తనకు ఓటు వేసిన వాళ్ళకి కూడా న్యాయం చేసిన వ్యక్తి. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ వైఎస్ఆర్సీపీ శ్రేణులు దాన్ని ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం వల్ల ఇది ఇనిషియేట్ అయింది, ఆయన పేరు చెప్పకపోయినా న్యాయం చేయగలిగితే చాలు అనే ధోరణి జగన్మోహన్ రెడ్డి గారు. విషయం ఏంటంటే జగన్ గారు మాట్లాడిన విషయాలు ఎక్కడ రాజకీయాలు మాట్లాడలేదు, కులాల గురించి కూడా ప్రశ్నించలేదు. అది వాస్తవం. అయితే ఇక్కడ సార్ ఇప్పుడు సాయి కేసు అవ్వచ్చు, క్రాంతి కుమార్ గారి కేసు అవ్వచ్చు, కర్నూలులో కేసు అవ్వచ్చు, జనాల్లో అవ్వచ్చు, ఇంకా కొన్ని ఉండొచ్చు. అయితే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అసలు కేసులు ఎలా నడుస్తాయి ఏంటి అనేది గతం కూడా మీరు చెక్ చేసుకుంటే ఒక వంగవీటి రంగా గారి కేసు అవ్వచ్చు, లేదు సుగాలి ప్రీతి గారి కేసు అవ్వచ్చు, నాగార్జున యూనివర్సిటీలో రితికేశ్వరి గారి కేసు అవ్వచ్చు. అంటే ఎంతో సంచలనమైన కేసు కూడా. జనరల్గా ఏమైంది అంటే ఎవరు అధికారంలో ఉంటే ఆ అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సంఘటన జరిగినప్పుడు ఆ సాక్ష్యాధారాలు సేకరించే దాన్ని బట్టి ఫర్దర్గా ప్రభుత్వాలు మారినా ఆ ఎవిడెన్స్లను బేస్ చేసే కదా మనకి ప్రొసీడింగ్స్కి వెళ్ళేది. సో మీరు ఏ కేసు అయినా తీసుకోండి, ఈ మూడే కాదు, ఏ కేసు తీసుకున్నా అది ప్రొలాంగ్ అయ్యి అల్టిమేట్లీ ఎవిడెన్సెస్ సరిపోవట్లేదు అని ఒక్కరికి కూడా శిక్ష పడది ఎక్కడా లేదు టీడీపీ అధికారంలో ఉన్న సందర్భాలు. అలాగే మీరు గతంలో కూడా చూసుకోండి, 2018లో దాచేపల్లిలో సుబ్బయ్య అనే అతను అనుకుంటా ఏదో లైంగిక వేధింపుల టైప్ ఆఫ్ కేసు, ఆల్ ఆఫ్ సడన్ ప్రజల్లో వచ్చిన ఆగ్రహానికి అతను సూసైడ్ చేసుకొని చచ్చిపోయినట్టు చూపిస్తారు తెల్లారేపటికి. మనం ఆ ఫోటోలు చూస్తే చెట్టుకి అతను వేలాడేదానికి కాళ్ళు కింద అని ఉంటాయి. రెండోది మీరు రీసెంట్గా తుని ఎగ్జాంపుల్ తీసుకుంటే పోలీసులు పట్టుకున్న తర్వాత కూడా వాళ్ళను తప్పించుకొని బైక్ మీద నుంచి దిగి చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. అంటే అది రాత్రి సమయం టాన వీళ్ళు గాలింపులు చేయలేపారంటే నెక్స్ట్ రోజు శవాన్ని తీసుకొస్తారు. అలాగే మదనపల్లిలో ఇన్సిడెంట్ కూడా, అంటే ఈ ఇన్సిడెంట్ జరిగి ప్రజాగ్రహం రాగానే తెల్లారేపాటికి అతను సూసైడ్ చేసుకొని ఉంటాడు. ఇలాంటి ఎన్ని కేసులు, వనజాక్షి గారి కేసు రాజేశ్వర రెడ్డి గారు చెప్పారు ఆల్రెడీ. తిరుమలలో 20 మంది తమిళ కూలీలు ఎన్కౌంటర్, శేషాచలం సార్ ఎన్కౌంటర్ జరిగితే అది మరీ దుర్మార్గం. కోర్టులో మానవ హక్కుల కమిషన్ అవ్వచ్చు, కోర్టులు కూడా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వమంటే
ఆ నష్టపరిహారం కూడా ఇవ్వకుండా స్టే చేసి ఇప్పటికి కూడా దాని కోర్టులో ప్రొలాంగ్ చేస్తున్నారు తప్పితే మానవతా దృక్పథంతో అన్న వాళ్ళకి ఇప్పటి వరకు అప్పుడు జయలలిత గారు ఇచ్చారు అంటే ఆ గవర్నమెంట్ ఇచ్చింది, మనం కూడా ఇవ్వాలి కదా, మనకు కూడా కోర్టు చెప్పింది కదా మనల్ని కూడా ఇవ్వమని. అంటే కోర్టు తీర్పులంటే గౌరవం ఉండదు, చట్టాలంటే గౌరవం ఉండదు, పోలీస్ శాఖని సొంతంగా వాడుకోవటం, అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నేను జనరల్గా ఏఐలో చూసా సార్, ఏలో 2014 నుంచి 2019 మధ్య కూడా ఇలాంటి లాకప్ డెత్లు ఏమైనా జరిగినాయా అంటే నెల్లూరులో 2018 చిరంజీవి, 2018లో తోటా కిరణ్ కుమారు గుంటూరు జిల్లాలో యనమల కుదురు కిరణ్ కుమార్. అంటే కొంతమంది ఏమో లాకప్ డెత్లు, కొంతమంది ఏమో ఆ అవమాన భారాన్ని తట్టుకోలేక వితిన్ 10 days లోపు సూసైడ్ నోట్లు రాసి చనిపోయిన వాళ్ళు. విశాఖపట్నం జిల్లాలో ఒక మహిళ వివస్త్రను చేసిన ఇన్సిడెంట్ 2017, బాబర్ భాషా కేసు ప్రకాశం జిల్లా, జాషువా నాగదాసు గుంటూరు జిల్లా, గొర్రెలపైడిరాజు విశాఖపట్నం, కర్నూలు షేక్ షబీర్ అని. ఇవేంటి కొన్నే సార్, ఇంకా ఎన్నో వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? నేనేమంటా అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఒకటి అమలు పరుస్తాము అని పదే చెబుతూ ఎన్నికలకు ముందు ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటే, ఎవరి మీద ఎక్కువ రౌడీ షీట్లు ఉంటే వాళ్ళకి పదవులు ఇస్తాను, వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను అనే విధంగా మాట్లాడిన లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రెడ్ బుక్ను చూపిస్తూ ఈ రెడ్ బుక్లో ఇంకా చాలా పేర్లు ఉండే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరచాల్సిందే అని చెబుతుంటే అమలు పరచాల్సిన వాళ్ళు ఎవరు? అల్టిమేట్లీ పోలీస్ శాఖ. అక్రమ కేసులు పెట్టాల్సిన వాళ్ళు, స్టేషన్లకు తీసుకురావాల్సిన వాళ్ళు, కోర్టులకు సబ్మిట్ చేయాల్సిన వాళ్ళు పోలీస్ శాఖ. మీరు అక్రమంగా అయినా నా కోసం పనిచేయండి అన్న తర్వాత మీరు అంటే డైవర్షన్, మీరు మీ విధిని డైవర్షన్ చేసిన తర్వాత వాళ్ళు కూడా చట్టాన్ని చేతిలో తీసుకుంటారు కదా, వాళ్ళకి భయం ఏముండిద్ది? మీకోసం వాళ్ళు వైలేట్ చేశారు, వాళ్ళ కోసం కూడా వైలేట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా నా ఉద్దేశం ఏంటంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనే ఇది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఈ పోలీసులు ఈ విధంగా స్టార్ట్ అయ్యారు అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. దీంతో పాటు ఏంటంటే మీరు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ కేసైనా తీసుకోండి, ఎనీ కేసు, ఆ టైంలో దాన్ని నీరుగార్చేసి అల్టిమేట్లీ దాంట్లో శిక్ష పడి ఎవరో ఎందుకు సార్ వంగవీటి రంగా గారు తనకి ప్రాణహాని ఉంది అని లెటర్ రాసుకొని ప్రభుత్వాన్ని సెక్యూరిటీ అడిగి నిరాహార దీక్ష కూర్చుంటే అంత అరాచకంగా చంపేసిన రంగా గారి కేసులో కూడా ఒకళ్ళకి కూడా శిక్ష పడలే. సరే, రంగా గారి కేసులో శిక్ష పడలేదంటే వాళ్ళ అబ్బాయే చెప్పాడు ఇది తెలియజేసిన వాళ్ళు చేశారని. వాళ్ళ అబ్బాయి వెళ్ళి పార్టీలో చేరిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ గారు కూడా అదే చెప్పారు, కుటుంబ సభ్యులు పరిస్థితులకు లొంగిపోయినా సమాజం కోసం పోరాడాల్సిన అవసరాలు కొన్ని ఉంటాయని, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. రైట్. రాజేశ్వరరెడ్డి గారు చెప్పండి, నాగరాజు మామూలుగా అయితే ఒక పదం వాడారనో ఇంకోటనో ఎంటబడి అరెస్టులు చేస్తారు కదా, మరి ఇప్పుడు ఈ కేసులో నాగరాజు గారి మీద ఒక్కళ్ళ మీదే కేసు పెట్టారు. సరే, ఆయన గురించి మీరు కొంచెం డిఫరెంట్గా చెప్తున్నారు, నాకేం అభ్యంతరం లేదు. మామూలుగా అయితే వెంటనే ఆయన అందుబాటులో లేడా, పరారీలో ఉన్నాడా? ఎల్లో మీడియా ఇదే కనుక ఏ వైసీపీ వాళ్ళు లేదా ఇంకెవరినైతే ఎక్కడ ఇంకా అరెస్ట్ చేయలేదే అని రాసి ఉండేది. ఇప్పుడు వాళ్ళు ఏం రాయట్లేదు, వేరే విషయం. నా ప్రశ్న ఏమంటే ఈ పార్టీకి అరెస్ట్ చేయాలా అక్కర్లేదా? అరెస్ట్ చేసిన తర్వాత ఫర్దర్ ఎంక్వైరీలో మిగతా వాళ్ళు ఎవరి పేర్లను వస్తే వాళ్ళందరి మీద చర్య తీసుకునే అవకాశం ఉంటుందా, ఉండదా? ఇంకోటి, ఈ రెడ్ బుక్ అరాచకాలకి ఇకనైనా ముగింపు పలుకుతారా, లేక రోడ్డు మీద కొట్టండి పర్వాలేదు, అరికాళ్ళు అరిగేటట్టు కొట్టండి అని స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో లేకపోతే హోంమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళే మాట్లాడిన సందర్భాలు మనం గతంలో చూసాం. సో ఇప్పటికీ కూడా అదే కరెక్ట్ అని వాళ్ళు నమ్ముతారా, లేదా చట్టం ప్రకారం పాటించాలని చూస్తారా, లేదా ఏకంగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అరాచకాల శాఖని ఏమైనా పెడతారా? మీరు అడిగిన చాలా విషయాలు ఉన్నాయండి. ఇప్పుడు నాగరాజుని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇమ్మీడియట్ గా అంటే, మామూలుగా అరెస్ట్ అనేది వెరీ ఇమ్మీడియట్ గా చేయాలని రూల్ లేదండి. రూల్ లేదు, కానీ కొందరు విషయంలో ఎంటబడి కదా, అది అవతల వాళ్ళని దీంట్లో అట్లా కాదు కదా. 40 రోజుల పాటు అతని మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకుండా అతన్ని రచించి వస్తుంటే ప్రభుత్వ ఉద్దేశము దీంట్లో పోలీస్ ఆఫీసర్లను రచించాలనేదే వాళ్ళ ప్రముఖ ధ్యేయం అది. కాబట్టి వెంటనే మీరు అరెస్ట్ చేస్తారా అనేది మనం ఊహించడం అనేది అది అనవసరమైన ఆశ ఎవరికైనా కానీ. దీంట్లో లీగల్ గా ఎలా ఉంటుందంటే వెంటనే అరెస్ట్ చేయడం వల్ల ఏం ఉపయోగం లేదు. కావాల్సినంత ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తేనే 167 సిఆర్పిసి ప్రకారం మెజిస్ట్రేట్ అయినా రిమాండ్ పంపిస్తాడు. కాబట్టి కొంత టైం తీసుకుంటారు. కానీ నా బాధ ఏమంటే దీంట్లో నాగరాజు అనేవాడు చాలా కింద, అంటే A1 నుంచి A100 వరకు ముద్దాయిలు ఉంటే A100 వాళ్ళు ఉండాల్సిన వాడు. వేరే ముద్దాయిలు వేరే ఉన్నారండి. అసలు అతను పికప్ చేసిన టాస్క్ ఫోర్స్ కానీ దాని బాసులు కానీ వాళ్ళు ముద్దాయిలు యాక్చువల్ గా ఫస్ట్ A1 A2 A3 అని పెట్టి లాస్ట్ ఉంటాడు.
ఈ అబ్బాయిని ఏవన్ చేసి పెట్టేసి ఇతన్ని ఫ్రంట్ ఫేస్ అతను పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ కొంచెం దుడుకుగా ఉద్యోగం చేస్తే చేసిండొచ్చు, Okay. 4 ఏళ్ళు ఎక్కువ వేస్తే వేసిండొచ్చు, కానీ మరి చంపడంలో అతను ఒక్క పాత్రే లేదని శ్రవణ్ కుమార్ గారు, జడా శ్రవణ్ కుమార్ గారు చెప్పినట్ల ఒక ప్రైవేట్ లాడ్జీలో పెట్టి మరి టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ కూడా హింసించినారు కదా. అవును. మరి టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ వాళ్ళ బాస్ సిటీ కమిషనర్ వాళ్ళంతా ముద్దాయిలు కాదా? అవును, అంటే ఇప్పుడు వాళ్ళందరినీ కాదు, వాళ్ళందరినీ రక్షించే ప్రయత్నం జరుగుతోందంటారా? ఇంకోటి జగశ్రామ్ ప్రయత్నంలో భాగంగానే ఎఫ్ఐఆర్ అండి. ఎఫ్ఐఆర్ ప్లస్ సీఎం గారి స్థాయిలో పిలవటాలు, మాట్లాడటాలు ఇవన్నీ అన్ని జరుగుతున్నాయి. జరుగుతున్నట్టు అనుకోవాలంటారా? సిటీ కమిషనర్ ని ఆయన శిష్యుల్ని కాపాడే బాధ్యత భాగంలో ఉందని జరుగుతుంది. నేను నా అబ్జెక్షన్ ఎక్కడంటే సిటీ కమిషనర్ మీదనే అలిగేషన్స్ ఉన్నప్పుడు ఆయన కుటుంబ సభ్యుల్ని పిలిపించి వాళ్ళతో అతని ఎదురుగానే ఎఫ్ఐఆర్ డ్రాఫ్ట్ చేయించి ఎఫ్ఐఆర్ కడితే ఏముంటుందండి, దానికి న్యాయం ఏం జరుగుతుంది? అవును, అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి సంక్షిప్తంగా. జడా శ్రావణ్ గారు ఒక సంచలనమైన విషయం చెప్పాడు. ఈ అపార్ట్ ఫ్రమ్ కేసు డీటెయిల్స్ అన్నీ పట్టుకొచ్చి దాంతోపాటు ఒక మాట అన్నారు, ఈ కేసుని డైరెక్ట్గా మర్డర్ కేసు కింద లేకపోతే అటెంప్ట్ లాకప్ డెత్ కేసు కింద పెడితే అది నిలవదు, ఇది నిలిచే కేసు కాదు, అందుకని నేను పీల్ వేస్తున్నాను అంటున్నారు. సో నిలవకుండా చేసే లక్ష్యంతో పని జరుగుతుందని మీరు కూడా అనుకుంటున్నారా? కారణం ఉండొచ్చు. ఎలా ఉంటది అంటే ఎఫ్ఐఆర్ లో ఉన్న కంటెంట్స్ బట్టి సెక్షన్స్ వేస్తారండి, కాగ్నిజెన్స్. కాబట్టి ఆయన నా కొడుకుని చంపినారంటే 302 అంటే ఇప్పుడు అంటే ఆధారాలు లేకుండా అట్లా ఆరోపణ చేయకూడదని మీరు కూడా అన్నారు. ఎఫ్ఐఆర్ కట్టేటప్పుడు ఏ ఆధారం ఉంటుందండి? ఊర్లో ఎక్కడో శవం ఉంది అని పోలీస్ స్టేషన్ వస్తే ఎఫ్ఐఆర్ కట్టాల్సిందే కదా. అటువంటిది ఏం లేదు. కానీ జడా శ్రవణ్ గారితో నేను ఏకీభవిస్తే అంటే ఈవెన్ కుటుంబ సభ్యులు కోఆపరేట్ చేయకుండా ఇది సమాజానికి సంబంధించిన కేసు అనేది మాత్రం నేను 100% నమ్ముతాను. దీన్ని ఇంతటితో వదలకుండా ఈవెన్ వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కూడా వర్కౌట్ చేసి అన్ని రకాల పొలిటికల్ పార్టీలు కూడా ఇవాళ రేపు ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్టులు భయపడే పరిస్థితి, ప్రజా సంఘాలు భయపడే పరిస్థితి, నోరు విప్పితే ఊరుకోని పరిస్థితి. జర్నలిస్టులు భయపడే అంటే మీ అరెస్ట్ ఒక పెద్ద తార్కాణం అసలు. ఒక విషయం ఇప్పుడు నేనంటే ఈ వయసు కాబట్టి సరే జరిగేది జరుగుతులే అనుకోవచ్చు, కానీ యువతని అట్లా అణిచివేయకూడదు కదా. లేదండి, చిన్న అవకాశం నాకు. ప్లీజ్. ఈ ఫస్ట్ లోన సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వరరాజేంద్ర రెడ్డి గారి కన్ఫెషన్ రాశాడు ఒక ఆయన, డిఎస్పీ గారు. 80 మందికి పైగా సీనియర్ రవి గారితో పాటు చాలా సీనియర్ పాత్రికేయులను కూడా ముద్దాయిలు చేయాలని ట్రై చేశారు దాంట్లో. లక్కీగా రాయచోటిలోనో రాజంపేటలోనో మేజిస్ట్రేట్ రిమాండ్ చేయలేదు ఆ 111 కింద, ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద. లేకపోతే ఆ రోజు కానీ రిమాండ్ చేసి పెద్ద పెద్ద జర్నలిస్టులు కూడా లోపల ఉండేవాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ.